మిత్రదేశాలైన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి సార్. ప్రస్తుతానికైతే 48 గంటల కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఏంటి సార్ పరిస్థితి? తాలిబాన్లు ఒకవైపు చెప్తూ ఉన్నారు పాకిస్తాన్ రిక్వెస్ట్ చేయడం వల్లే కాల్పుల విరమణకు ఒప్పుకున్నాము అని చెప్పి, కానీ పాకిస్తాన్ ఖండిస్తోంది తాలిబాన్లు రిక్వెస్ట్ చేయడం వల్లే కాల్పుల విరమణకు ఒప్పుకున్నామని వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి. ఏమంటారు సార్? ఇప్పుడు ఎవరు రిక్వెస్ట్ చేశారన్నది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే ముందు ఐ లవ్ యూ ఎవరు చెప్పారు అన్నట్టు ఉంటుంది. ఎవరు చెప్తే ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారా లేదా బ్రేకప్ అయిందా అన్నది ఇంపార్టెంట్ తప్ప ఎవరు ముందు చెప్పారు ఎవరు వెనక చెప్పారు అన్నది ఇష్యూ కాదు. బ్రేకప్ అయితే మంచిది కాదు, పెళ్లి చేసుకున్నా మంచిది, అంతే తప్ప ఎవరు ముందు అయితే ఎవరు వెనక అయితే రియాలిటీ అయితే ఆగింది కదా. సో అది ఈగోకి పనికొస్తుంది తప్ప రిజల్ట్కి ఏం పనిచేయదు. ఇప్పుడు ఇండియా పాక్ల విషయంలో కూడా అదే చర్చ. పాక్ వాడు బతిలాడుతాయి ఇట్లయితే నువ్వు ఆగినవా లేదా అదే పాయింట్ కదా. అందువల్ల అది పెద్ద ఇంపార్టెన్స్ ఉన్నది కాదు. కానీ ఇది 48 అవర్స్ కాల్పుల విరమణ మాత్రమే. సౌదీ అరేబియా ఖతార్ ఇంటర్వ్యూన్ అయ్యాక ఈ యుద్ధం ఈ ఘర్షణ ఆగిపోయింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ లోపల ట్రంప్ కూడా నేను కూడా ఇంటర్ఫేర్ అవుతా మీడియేట్ చేస్తా మధ్యవర్తిత్వం అన్నాడు. ఇప్పుడు ట్రంప్ బహుశా 8 యుద్ధాలు కాదు 9 యుద్ధాలు ఆపాను అని చెప్తాడు. ఇక ఇక్కడ సౌదీ అరేబియా ఖతార్ నేనే చెప్పినా వాళ్ళు కూడా చెప్తారు నిజమే ట్రంపే చెప్పింది మాకని. సో వాళ్ళు ట్రంప్ ఎట్లా చెప్తే అట్లా మాట్లాడే వాళ్ళే. సో 9 యుద్ధాలు ఆపాను పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య కూడా అని చెప్పుకుంటాడు ట్రంప్. సో 9th వార్ ఆపాడు ట్రంప్ ఇప్పుడు. సో అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఫండమెంటల్ ఇష్యూస్ ఏంటి? ఇక 2021లో ఆగస్ట్ 15 అనుకుంటున్నా గుర్తు, తాలిబాన్ బలవంతంగా అధికారంలోకి వచ్చింది. అమెరికా సైన్యాలు విత్డ్రా చేసుకున్నాక తాలిబాన్ ఒక రకంగా తిరుగుబాటు చేసి ఆక్రమించుకుంది. అధికారంలోకి వచ్చినప్పుడు పాకిస్తాన్ సహకారంతో వచ్చింది. మొదటి నుంచి కూడా తాలిబాన్ సృష్టిలో పాకిస్తాన్ కీలక పాత్ర. తాలిబాన్లో భాగమైన అకానీ నెట్వర్క్ అంటారు, సిరాజుద్దీన్ అకానీ అని ఇప్పటికీ హోమ్ మినిస్టర్ అయినా. సో వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ అండదండలతోనే నడిచారు. మీకు తాలిబాన్ 2021 ఆగస్ట్ 15 తర్వాత వెంటనే తాలిబాన్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం కొద్ది గంటల్లోనే కాబూల్లో ప్రత్యక్షమైన ఏకైక విదేశీ నేతలు పాకిస్తాన్ నేతలే. పాకిస్తాన్ ఏం భావించింది అంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అధికారంలోకి వచ్చి తమకు కీలు బొమ్మగా తాము ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది అని పాక్ ఆర్మీ పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ భావించింది. కానీ ఆ తాలిబాన్ అలా ప్రవర్తించడం లేదు. తాలిబాన్ ఏంటంటే మాకు ఇండిపెండెంట్ ఐడెంటిటీ కావాలి, ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఉంటుంది మాది, మేము పాకిస్తాన్ పైనే ఆధారపడము అన్నది వాళ్ళ విధానం. దీన్ని పాకిస్తాన్ డీప్ స్టేట్ అంటారు. పాకిస్తాన్లో చక్రం తిప్పేటువంటి అసలు వ్యక్తులకు ఇది నచ్చడం లేదు. మీకు అమీర్ ఖాన్ ముత్తాకి ఆఫ్ఘాన్ ఫారెన్ మినిస్టర్ ఓపెన్గా చెప్పాడు. సో పాకిస్తాన్ ఆర్మీలోని ఒక సెక్షను మమ్మల్ని వ్యతిరేకిస్తోంది అని. బట్ ఏదైనా ఫండమెంటల్ ఇష్యూ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ ఒక సావరెన్ కంట్రీ లాగా, తాలిబాన్ ఎంత దుర్మార్గమైన కావచ్చు, ఇలా పొలిటికల్ రియాలిటీ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పాలిస్తుంది. సో తాలిబాన్ ఒక స్వతంత్ర దేశంగా మనుగడ సాధించాలి, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కలిగి ఉండాలి అని తాలిబాన్ లక్ష్యం. అందుకు పాకిస్తాన్ అంగీకరించడం లేదు. అది మొదటి సమస్య. తమ సామంత దేశంగా తమ చేతిలో కీలు బొమ్మగా ఉండాలి అన్నది పాకిస్తాన్ లక్ష్యం. రెండవది, చరిత్రలో మనం తీసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పాకిస్తాన్ ఇండియాకు వ్యతిరేకంగా వాడుకుంది. మీకు గుర్తునే ఉంటుంది, వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మసూద్ అజర్ను విడుదల చేయడానికి ప్లేన్ హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్లోని కందహార్కే తీసుకెళ్లారు. అప్పుడు మన ఫారిన్ మినిస్టర్ జస్వంత్ సింగ్ మన జైల్లో ఉన్న మసూద్ అజర్ను ఫ్లైట్లో ఎక్కించుకొని తీసుకెళ్ళి అప్పచెప్పచ్చారు. ఆ తర్వాత వాడు ముంబై దాడులకు కారణమయ్యాడు, జైషీ మహమ్మద్ స్థాపించాడు. ఇప్పటికీ మనకు పెద్ద సవాల్గా మారాడు. సో ఈ పరిణామాలన్నీ మనకు చరిత్ర చెప్పింది. అందువల్ల తాలిబాన్ను ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ వాడుకుంది, ఇప్పటికీ వాడుకోవాలని చూస్తోంది. దానికి తాలిబాన్ అంగీకరించడం లేదు. తాలిబాన్ ఈ మధ్య తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ ఇండియాకు రావడము, పహల్గామ్ దాడుల్ని ఖండించడము పాకిస్తాన్ భరించలేకపోతుంది. ఇండియా తాలిబాన్ జాయింట్ స్టేట్మెంట్ కూడా పాకిస్తాన్ తీవ్రంగా తప్పుపట్టింది. ఇది రెండవది. ఇక మూడవది పాకిస్తాన్ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. నేను చాలాసార్లు చెప్పాను ఈ కారణాలు. టీటీపీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతోంది,
తాలిబానే ఆపరేట్ చేయిస్తోందన్నది పాకిస్తాన్ ఆరోపణ. తాలిబాన్ అందుకు ఖండిస్తోంది. మాతో ఐడియాలజికల్ లింకే తప్ప ప్రాక్టికల్గా మెటీరియల్ లింక్ ఏమీ లేదు అని తాలిబాన్ వాదన. పాకిస్తాన్ అంగీకరించడం లేదు. ఇటీవలకు కూడా ఇప్పుడు ఈ తాజా ఘర్షణలకు కూడా మూలం అక్కడే. కాబూల్లో తెరీకి తాలిబాన్ పాకిస్తాన్ నాయకుడైన నూర్వలీ మసూద్ ఉన్నాడని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడి చేసింది. ఆ దాడిలో నూర్వలీ మసూద్ చనిపోలేదు, కానీ ఆఫ్ఘనిస్తాన్ రాజధానిపైన దాడి చేయడంతో తాలిబాన్ తిరిగి అటాక్ చేసింది. ఆ అటాక్లో 58 పాకిస్తానీ సోల్జర్స్ చనిపోయారు. సో ఘర్షణ అక్కడే మొదలైంది. అందువల్ల మూడోది టెరీకి తాలిబాన్ ఇష్యూ. నాలుగవది డురాన్ లైన్, సరిహద్దు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య. ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు 2600 కిలోమీటర్స్, అది సబ్జెక్ట్ కరెక్షన్. సో ఆ డ్యూరాన్ లైనే సరిహద్దుగా ప్రకటించాలని పాకిస్తాన్ ప్రతిపాదన. అందుకు అప్పుడు తాలిబాన్ అంగీకరించడం లేదు. అందువల్ల ఈ ఫండమెంటల్ ఇరిటెన్స్ అనేది పాకిస్తాన్ తాలిబాన్ల మధ్య పోవడం లేదు. అది పోనంత కాలం ఈ సీజ్ ఫైర్ ఎంతకాలం నిలబడుతుంది అనేది చెప్పలేము. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తున్నాం.